హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలాక్కో వనకం. నేను మీ ఐషు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషు డైరీస్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నామో చూపిస్తా వచ్చేయండి. ఇలా మార్నింగే మంచిగా రెడీ అయిపోయా. మా ఇంట్లో ఆనవాయితీ ప్రకారం ప్రతి ఇయర్ మేము పుట్టకు పాలు పోసి పుట్టను పూజిస్తామన్నమాట. అలాగే ఇవాళ కూడా నేను అమ్మ నాన్న వెళ్ళి పుట్టకు పూజ చేసి వచ్చేసాము. రాగానే నాకు అమ్మ పసుపు ఇచ్చి గౌరీదేవిని చేయమనింది. అది కూడా చేసి ఇచ్చేసిన వెంటనే మా ఇంట్లో వినాయకుడిని ఇంత మంచిగా డెకరేషన్ చేసేసాం. ఆ చిన్ని వినాయకుడు చూస్తున్నారు కదా, అది మాకు మా నేబర్ గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ప్రసాదాలన్నీ కూడా అమ్మ చేసేసిన వెంటనే సమర్పించి పూజ కంప్లీట్ చేసుకున్నాం. పూజ అయిపోయిన వెంటనే అందరు చేసే పని ఏంటి తెలిసిందే కదా, ఫస్ట్ ప్రసాదాలు తినేసేయాలి. అలా ప్రసాదాలు తినేసి లంచ్ కూడా మేము ఒకేసారి కంప్లీట్ చేసుకున్నాం. లంచ్ అయిపోయిన తర్వాత 1:30కి అలాగా మేము ప్రతి ఇయర్ కూడా కడపలో ఉన్న వినాయకుడిని అందరినీ చూడ్డానికి వెళ్తాము. అలాగే ఈ ఇయర్ కూడా వెళ్ళాము. ప్రతి వినాయకుడు ఎంత మంచిగా డెకరేషన్ ఉన్నిందంటే అంత బాగుండే. మాకు చూడ్డానికి 2 కళ్ళు సరిపోలే, అంత మంచిగా ఉన్నింది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క థీమ్తో డెకరేట్ చేసి నిన్నారు. చూడండి, ఇదేమో వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్ లాగా అలాగా. ఇది చూడండి ఎంత బుజ్జిగా ఉంది కదా. వినాయకుడు నాకు చాలా బాగా నచ్చారు. అలాగే అన్ని వినాయకుడిని దర్శించుకొని వస్తుండగా మాకు ఈ చిన్ని వినాయకుడు కనపడ్డాడు. ఎంత బాగుంది కదా, యానిమేటెడ్ లాగా కళ్ళు ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతూ. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. అందుకని దాన్ని కూడా వీడియో తీసుకొని ఇంకా ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసా. ఫాస్ట్గా ఎందుకు వచ్చాము అంటే మేము ఫస్ట్ డేనే ఎప్పుడూ నిమజ్జనం చేస్తాం ఇంట్లో వినాయకుడిని. అందుకని ఫాస్ట్గా వచ్చేసి నేను అమ్మ నాన్న బుజ్జి వినాయకుడిని తీసుకొని నిమజ్జనం చేయడానికని మా ఇంటి దగ్గర ఉండే చెరువు దగ్గరికి వెళ్ళిపోయాము. ఫస్ట్ మా ఇంట్లో గౌరీదేవిని నిమజ్జనం చేసిన తర్వాతే వినాయకుడిని చేస్తాము. అలాగా వినాయక స్వామిని నిమజ్జనం చేసేసాం. నెక్స్ట్ ఇయర్ వరకు బాయ్ బాయ్ చెప్పేసి దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట. చూడండి ఎంతమంది ఉన్నారో అక్కడ. అండ్ ఇంటికి వచ్చిన వెంటనే చూపించా కదా నేను అప్పుడు మీకు మా నైబర్ ఇచ్చారు అని. దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే అది సీడ్ గణేష అంట. దాంట్లో నుంచి చెట్టు వస్తుంది అని చెప్పారు. అందుకని వాళ్ళే ఇచ్చిన పాట్లో మేము ఇంట్లోనే దాన్ని నిమజ్జనం చేసేసాము. ఇంట్లో అది వాటర్ వేసిన ఒక 3-4 అవర్స్కి నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నా కదా, అలాగా మట్టిలాగా వచ్చేసింది. చూద్దాం, ఒకవేళ చెట్టు వస్తే ఖచ్చితంగా నేను మీకు చూపిస్తాను. సో ఇది ఇవాల్టి వ్లాగ్. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నారో కమెంట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.